ఎఫెక్ట్తో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూకి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. అలాగే భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట దగ్గర ఇంకొక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్నారు అధికారులు. ఇప్పటికీ కొద్ది రోజుల పాటు చికెన్ తినొద్దంటూ ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. ఒకసారి నేరుగా విజువల్స్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇటు చూడండి అన్న. మీరు చూస్తోంది గుట్టలు గుట్టలుగా ఉన్న కోళ్ల మృతదేహాలు. చనిపోయిన కోళ్లను పూర్తిగా మీరు చూస్తే ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు 24 గంటల వ్యవధిలోనే 10,000 కోళ్లు మృతి చెందాయి. ఇప్పటికే 1,00,000కు పైగా కోళ్లు మృతి చెంది ఉండొచ్చు అంటూ కూడా అనధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఒక్కసారి చూడండి, ట్రాక్టర్ నిండిపోయింది. ఏకంగా ఆ ట్రాక్టర్ నిండిపోయింది. ఒక తట్టతో తీసుకువెళ్తున్నప్పుడు దాదాపుగా 4-5 కోళ్ల మృతదేహాలు దాంట్లో మనకు కనిపిస్తున్నాయి. అలాంటిది ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళుంటాయి? 1,00,000 కోళ్లు మృతి చెందాయి అనేది అనధికారిక లెక్కలు చెప్తున్నాయి. అధికారికంగా దాదాపుగా 10,000కు పైగా కోళ్లు ఒక రోజులోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒకసారి మీరు చూడొచ్చు, రాత్రికి రాత్రి వాటిని తరలించడం జరుగుతోంది. ఇప్పటికీ వెటర్నరీ అధికారుల సూచన మేరకు దూరంగా తీసుకెళ్లి వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరులో 1,00,000 కోళ్లు మృతి చెందుతున్న సిచ్యువేషన్లో ఏలూరులో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? ఏలూరులో గ్రౌండ్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రిపోర్ట్ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మా ప్రతినిధి మనోజ్ అక్కడికి వెళ్లారు. అక్కడ ఏం జరుగుతోంది ఆ వాస్తవాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి మనోజ్ గ్రౌండ్ రిపోర్ట్ అక్కడి నుంచి అందిస్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్లో ఎటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి? ఎటువంటి షాకింగ్ నిజాలున్నాయి? లెట్స్ సీ. గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వ్యాధి కలవరపెడుతుంది. దాదాపు గత కొంతకాలంగా కూడా కోళ్ళకి వచ్చిన వైరస్ కారణంగా లక్షలాది కోళ్ళు వ్యవసాయ పంట కాలువల్లో పడేసిన పరిస్థితి. అయితే కొన్ని పౌల్ట్రీస్కి సంబంధించి కోళ్ళ నమూనాలను కూడా ఇప్పటికే రీసెర్చ్కి పంపారు. అయితే ఇప్పుడు ఈ పంపిన వాటన్నిటికీ కూడా బర్డ్ ఫ్లూ అయితే నిర్ధారణ అయింది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకు మండలం వేల్పూర్లో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే కృష్ణానంద పౌల్ట్రీస్కి సంబంధించి దీనికి సంబంధించి కూడా నమూనాలను అయితే భోపాల్ రీసెర్చ్కి కూడా పంపారు. అనంతరం దీనికి సంబంధించి 2 రోజుల క్రితమే దీనికి సంబంధించి ఇక్కడ బర్డ్ ఫ్లూ వ్యాధి కూడా నిర్ధారణ అయిందంటూ కూడా ఆ రీసెర్చ్ ఫలితాలు అయితే వచ్చిన పరిస్థితి. కానీ దీంతోపాటు పెరవలికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పెరవలి కానూరు ప్రాంతాల్లో కూడా కొన్ని పౌల్ట్రీస్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కూడా నిర్ధారణ అయింది. అయితే గోదావరి జిల్లాలకు సంబంధించి అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న ఈ పౌల్ట్రీస్లో వచ్చిన బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా కొన్ని చోట్ల కఠినమైన నిబంధనలు అనేవి అమలు చేశారు అధికారులు. ఇటు కానూరు చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నిన్నటి నుంచి ఇప్పటివరకు కూడా అధికారులు అక్కడికి వెళ్ళి దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల మేర రెడ్ జోన్గా ప్రకటించారు. అంతేకాకుండా అధికారులు అక్కడ క్వారంటైన్ కూడా చేశారు. పెద్ద ఎత్తున కఠినమైన ఆంక్షలను కూడా విధించిన పరిస్థితి. కానీ మనం ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే మనం ప్రస్తుతం తణుకు మండలం వేల్పూర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా రహదారి. కనీసం ఇక్కడ నిన్న కూడా ఇక్కడ క్వారంటైన్ చేయలేదు, కనీసం శానిటైజేషన్ కూడా చేయలేదు. ఉదయం ఈ విధంగా కాస్త బ్లీచింగ్ అధికారులు వచ్చి చల్లారు. అంతేకాని దీనికి సంబంధించి ఈ కృష్ణానంద పౌల్ట్రీస్కి సంబంధించి ఇక్కడ బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయిందంటూ కూడా ఎక్కడా కూడా కనీసం బ్యానర్ అనేది కూడా పెట్టని పరిస్థితి. ఎప్పటి మాదిరిగానే పౌల్ట్రీ మాదిరిగానే రోజు కార్యకలాపాలు కొనసాగించే విధంగానే ఉంది తప్ప ఇక్కడ కనీసం ఇప్పటికీ ఒక్క పశు సంవర్ధక శాఖ అధికారి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. దాదాపు మనం ఉదయం నుంచి ఇక్కడ ఉన్నా కానీ ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు. కనీసం ఒక హెచ్చరిక బోర్డు కూడా పెట్టలేని పరిస్థితి. క్వారంటైన్కి సంబంధించి ఇక్కడ ఇది రెడ్ జోన్గా ప్రకటించడం కానీ అలాంటిది కనీసం ఒక హెచ్చరిక బోర్డు కూడా పెట్టలేదు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే అధికారులు అప్రమత్తం అయ్యారు. దాదాపు పీపీఈ కిట్లను కూడా వారు వేసుకుని తగిన కఠిన చర్యలు అయితే అమలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, సాధారణంగా బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి నిన్న కలెక్టర్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బర్డ్ ఫ్లూ వచ్చిన పౌల్ట్రీస్లో
కోళ్ళనన్నింటినీ కూడా ఖననం చేయాలి అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంతేగాని ఇక్కడ ఒక అధికారి కూడా రాలేదు. 3 నెలల పాటు పౌల్ట్రీస్ని మూసివేయాలని కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇక్కడ ఇప్పటికీ కూడా ఆ విధంగానే కోళ్ళు అనేవి ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తుందని చెప్పాలి. పూర్తి స్థాయిలో ఇక్కడ చూసుకోవచ్చు మనం విజువల్స్లో క్లారిటీగా. పెద్ద ఎత్తున కోళ్లను ఇక్కడ దహనం చేసే కార్యక్రమం ఏం చేయలేదు. కొన్ని కోళ్లను మాత్రం ఇక్కడ పూడ్చిపెట్టారు. అంతేగాని దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు. తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే పెద్ద ఎత్తున అధికారులు అప్రమత్తమయ్యారు. కానీ ఇక్కడ చూసుకుంటే కనీసం రెడ్ జోన్ లేదు. దాదాపు 5 కిలోమీటర్ల మేర రెడ్ జోన్గా ప్రకటిస్తామన్నప్పటికీ కూడా ఈ వేల్పూర్కి సంబంధించి ఎక్కడా కూడా రెడ్ జోన్ ప్రకటించలేదు. కనీసం ఈ కోళ్ల ఫారంలో వచ్చిన బర్డ్ ఫ్లూకి సంబంధించి కనీసం ఒక బ్యానర్ కూడా పెట్టని పరిస్థితి ఇక్కడ నెలకొంది. అధికారులు అయితే ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలని అయితే స్థానికులు కోరుతున్నారు. కనీసం క్వారంటైన్ కూడా చేయలేని పరిస్థితి. పీపీఈ కిట్లు కానీ మాస్కులు కానీ లోపల ఉన్న వాళ్ళు కూడా కనీసం ఇక్కడ భద్రతా చర్యలు అయితే పాటించట్లేదు. ఇప్పుడు మాదిరిగానే వారు కూడా దాంట్లో తిరుగుతున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై కఠిన చర్యలు అమలు చేయాలి. ఈ ప్రాంతాన్ని అంతా రెడ్ జోన్గా ప్రకటించాలనేది స్థానికులు కోరుతున్నారు. వీడి జనశేఖర్తో మన జార్టీవీ వేల్పూర్ గ్రామం నుంచి. గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వ్యాధి ఇటు చూడండి అమ్మా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాలు